సమస్య ఏదైనా విషయం ఎలాంటిదైనా తెరలు పొరలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా పాయింట్ టు ద పాయింట్ అనాలిసిస్ తో మీ ముందుకొచ్చాను నేను ఈశ్వర్. వెల్కమ్ టు క్లియర్ కట్. కొత్త కూటమి ప్రయత్నాలు స్పీడప్ కాబోతున్నాయి. ఢిల్లీలో బీజేపీయేతర ముఖ్యమంత్రుల మీటింగ్తో ట్రైలర్ రిలీజ్ కాబోతుండగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ను కలిసి కేసీఆర్ టీజర్ చూపించారు. అందరినీ కలిసి రావాలని, కలిసి నడిచేందుకు వచ్చే వారిని కలుపుకుపోవాలని నిర్ణయించారు. ఇకపై రాజకీయం ఎలా మారబోతోంది? ముందు కూటమికి అసలు సవాళ్లు ఎదురు కావడం ఖాయమా? రాష్ట్రపతి ఎన్నికల్లో కొత్త కూటమి అభ్యర్థిని చూడబోతున్నామా? అసలు కాంగ్రెస్ లేకుండా కూటమి అంటే బీజేపీకి బంగారు పళ్ళెంలో విజయాన్ని అందించినట్టేనా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక సెకండ్ టాపిక్, ప్రశ్నించడం కోసం రాజకీయాల్లోకి వచ్చానని జనసేన పార్టీని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన ఆలోచన లక్ష్యం రెండూ మార్చుకున్నట్లు కనిపిస్తున్నారు. నర్సాపురం సభ పవన్ లక్ష్యమేంటో చెప్పకనే చెప్పిందన్న చర్చ మొదలైంది. ఈ సభతో తన రాజకీయం రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందోనన్న సంకేతాలను జనసేన ఇచ్చారా? రాజకీయ విమర్శలే కాదు, కీలక విషయాల చుట్టూ తిరిగిన ఆయన ప్రసంగం చెబుతోంది ఏంటి? అధికారమే లక్ష్యంగా భవిష్యత్తులో ఆయన అడుగులు పడనున్నాయా? సీఎం సీటే టార్గెట్గా పనిచేయబోతున్నారా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక థర్డ్ టాపిక్, ఒక్క క్షణం జీవితాలను తారుమారు చేస్తుంది, ప్రాణాలను తీసేస్తుంది, గుండెపోట్లు మింగేస్తున్నాయి. మొన్న సిద్ధార్థ్, నిన్న పునీత్, ఇవాళ మంత్రి గౌతమ్ రెడ్డి. ఎంతో భవిష్యత్తు ఉన్నవాళ్లు గుండెపోటుకు బలవుతున్నారు. ఫిజికల్లీ ఫిట్గా కనిపించినా ఎందుకు ఈ పరిస్థితి? యువతలో గుండెపోటు మరణాలు పెరగడానికి కారణమేంటి? ఒక్క మరణం సంధిస్తున్న ఆ 100 ప్రశ్నలు ఏంటి? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక ఫస్ట్ టాపిక్, ఎవరు వెనక్కి వెళ్ళి కొత్త ఆరంభం ప్రారంభించలేరు, కానీ ఎవరైనా ప్రారంభించిన దానికి ముందుకెళ్ళి కొత్త ముగింపు ఇవ్వచ్చు. ఇప్పుడు కేసీఆర్ చేస్తున్నది కూడా అదే. ఢిల్లీ కోటలు బద్దలు కొడతానంటూ సవాల్ చేశారు. ఇప్పుడు ఆ ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. ప్రాంతీయ పార్టీల నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్లో కామ్రేళ్లతో మీటింగ్ జరిగింది. ఆ మధ్య తమిళనాడు వెళ్లి స్టాలిన్ను కలిశారు. ఇవాళో రేపో హైదరాబాదుకు దీదీ రాబోతున్నారు. ఈ గ్యాప్లో మహారాష్ట్ర వెళ్లి ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో పాటు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను కలిసి వచ్చారు. కూటమి ప్రయత్నాలపై సుదీర్ఘంగా చర్చించారు. మార్పు మంచికే, ఇదే సమయం, బీజేపీని చిత్తుగా ఓడిద్దాం, కలుద్దాం, కలుపుకుపోదాం అని స్టేట్మెంట్లు ఇచ్చారు. దీంతో జాతీయ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ పనితీరు అలా, కొత్త కూటమి అడుగులు ఎలా, మరి కాంగ్రెస్ లేకుండా ఫ్రంట్ అడుగులు ఎలా అంటూ పలు విధాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఎట్టకేలకు ఉద్ధవ్ పవార్తో కేసీఆర్ మీటింగ్ తర్వాత ఓ క్లారిటీ వచ్చేసినట్లయింది. ఫ్రంట్ వ్యవహారంలో లిట్మస్ టెస్ట్ ఫలించినట్లు కనిపించింది. అయితే కూటమి విషయంలో అసలు సవాళ్లు ఇప్పుడే ఎదురు కాబోతున్నాయా? కలిసొచ్చే పార్టీలు ఎన్ని అన్న అంశంతో పాటు కేసీఆర్తో మీటింగ్లో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశాలు వేరే ఉన్నాయా? కలిసొచ్చే పార్టీలు కలిసికట్టుగా వెళ్లినా ఢిల్లీ కోటను బద్దలు కొట్టగలవా? అసలు కాంగ్రెస్ లేకుండా ఢిల్లీ కోటను టచ్ చేయడం సాధ్యమేనా? ప్రాంతీయ పార్టీలన్నీ కూటమిగా ఏర్పడి పోటీకి దిగడం అంటే బీజేపీకి బంగారు పళ్ళెంలో విజయాన్ని అందించినట్లేనా? ఇక ఉద్ధవ్, శరద్ పవార్లతో కేసీఆర్ చర్చల సందర్భంగా కాంగ్రెస్ లేకుండా కూటమి ఏర్పాటు, మనుగడ అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు ఈ జులైలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల గురించి కూడా ఇద్దరు నేతలతో కేసీఆర్ చర్చించినట్లు టాక్. దీంతో ఇప్పుడు రాజకీయం మరింత ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ లేకుండా బీజేపీని ఎదుర్కోవడం కష్టమని శివసేన ఎంపీ వ్యాఖ్యలు చేయడం మరింత ఇంట్రెస్టింగ్గా మారింది. వేగంగా పడుతున్న అడుగులు ఓవైపు, వేగంగా దూసుకొస్తున్న సవాళ్లు మరోవైపు. కొత్త కూటమి అసలు రూపం ప్రస్తుతానికి ఇదే. కాంగ్రెస్ లేకుండా జాతీయ స్థాయిలో ఫ్రంట్ ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి చర్చలు జరగలేదని శివసేన ఎంపీ అంటున్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీని ఎదుర్కోవడానికి కూటమి ఏర్పాటు అంశంపై మాట్లాడినప్పుడు కూడా కాంగ్రెస్ లేకుండా సాధ్యం కాదని శివసేన స్పష్టం చేసిందని క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ లేకుండా బీజేపీని ఢీకొట్టడం, ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవడం సాధ్యం కాదని తెలిసినప్పుడు ఈ చర్చలు ఎందుకు, సమావేశాలు ఎందుకు అన్నది సామాన్యుడి మనసులో మాట. ఇదంతా ఎలా ఉన్నా వీళ్ళు వాళ్ళను కలవడం మాత్రమే కాదు, ఘాటు ప్రకటనలు చేయడం మాత్రమే కాదు, అసలు సవాళ్లు ఇప్పుడే ఎదురు కాబోతున్నాయని ముందే ఓ వ్యూహం సిద్ధం చేసుకోవాలని కూటమి పార్టీలకు రాజకీయ పండితులు సూచిస్తున్నారు. కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన, కూటమి ప్రయత్నాలు స్పీడ్ అందుకున్న వేళ రాజకీయ వర్గాల్లో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. కొత్త కూటమికి ఎలాంటి సవాళ్లు ఎదురు కాబోతున్నాయి? అసలు కొత్త ఫ్రంట్తో కలిసి నడిచేవాళ్లు ఎవరు?
రాష్ట్రపతి ఎన్నికల్లో కొత్త కూటమి తరపున అభ్యర్థి ఉంటారా? కాంగ్రెస్ లేకుండా కూటమి అంటే బీజేపీకే లాభమా? ప్రాంతీయ పార్టీలన్నీ కలిస్తే బీజేపీకి విజయం ఈజీనా? కొత్త కూటమి వ్యవహారంలో జోరుగా చర్చ జరుగుతున్న వేళ ఇప్పుడు రాజకీయ వర్గాలు జనాల్లో వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. ప్రతిపక్షం బలంగా ఉంటే ప్రజాస్వామ్యం బలంగా ఉంటుంది. ఇదే ఇప్పుడు కొత్త కూటమికి ఊపిరిగా మారింది. నిజానికి జాతీయ పార్టీగా కాంగ్రెస్ ప్రతి విషయంలో విఫలమవుతోంది. బీజేపీని ఎదుర్కోవడం కాదు కదా, కనీసం ప్రశ్నించడంలో, ఇరుకున పెట్టడంలోనూ సక్సెస్ కావడం లేదు. ఇలాంటి పరిణామాల మధ్య ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలంటూ బెంగాల్ ఎన్నికల తరువాత దీదీ గొంతెత్తారు. దేశమంతా తిరిగేస్తున్నారు. ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక బీజేపీ మీద దూకుడు పెంచిన కేసీఆర్ కూడా ఢిల్లీపై యుద్ధమే అని ప్రకటించారు. ఈ ఇద్దరితో కలిసేందుకు స్టాలిన్ కూడా సిద్ధంగా కనిపిస్తున్నారు. ఈ మూడు పార్టీలు తప్ప కూటమితో కలిసొచ్చే ప్రాంతీయ పార్టీలు ఎన్ని అన్నది ఇప్పటికీ క్లారిటీ రాలేదు. శరద్ పవార్ కూడా చాలా డిప్లొమాటిక్గా మాట్లాడారే తప్ప కూటమి మాట ఎత్తలేదు. ఇక శివసేన అయితే కాంగ్రెస్ లేకుండా ఫ్రంట్ ఏంటని బహిరంగంగానే చెప్పేస్తోంది. దీంతో కొత్త ఫ్రంట్ నమ్మి ఈ టెంట్ కిందకు వచ్చే ప్రాంతీయ పార్టీలు ఎన్ని అన్న చర్చ కూడా నడుస్తోంది. ప్రాంతీయ పార్టీల లెక్క చూస్తే బిజు జనతాదళ్, బీఎస్పీ కొత్త ఫ్రంట్లో కలుస్తాయని నమ్మడానికి లేదు. ఎస్పీ పరిస్థితి యూపీ ఎన్నికలైతే కానీ చెప్పలేం. ఇక ఏపీ సీఎం జగన్ కేంద్రంతో దోస్తు మేరా దోస్త్ అన్నట్లు కనిపిస్తున్నారు. ఇలా లెక్కేసుకుంటే కొత్త ఫ్రంట్లో కలిసేది ఎందరు? అసలు కలిసేలా ఒప్పించే సామర్థ్యమున్న నాయకులు ఎందరు? ఎదురు కాబోయే సవాళ్లను స్వీకరించేవారు ఎందరు? దీన్ని లీడ్ చేయగల సత్తా ఉన్న లీడర్లెందరు? ఇక అటు ఈ జులైతో రాష్ట్రపతి పదవీ కాలం ముగియనుంది. దీంతో దీదీ కేసీఆర్ ఎలాంటి నిర్ణయం ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. అయితే కొత్త కూటమి తరపున అభ్యర్థిని బరిలో నింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థికే టీఆర్ఎస్ మద్దతు తెలిపింది. ప్రాంతీయ పార్టీలకు ఆమోదయోగ్యమైన అభ్యర్థిని బరిలో దింపాలన్నది కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తోంది. ఉద్ధవ్, పవార్తో చర్చల్లోనూ ఇదే అంశం ప్రస్తావనకు వచ్చింది. అయితే యూపీ ఎన్నికల ఫలితాల తరువాత దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఇదంతా ఎలా ఉన్నా ఏదైనా పార్టీ లేదా కూటమి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే లోక్సభలో 543 స్థానాలకు గాను కనీసం 272 స్థానాలు ఉండాలి. నిజానికి 250కి పైగా లోక్సభ స్థానాల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా ఫైట్ ఉంటుంది. అయితే ప్రాంతీయ పార్టీలు ఏకమైన అన్నీ కలిసి లోక్సభలో మ్యాజిక్ ఫిగర్ స్థానాల్లో పోటీ చేయగలవా అంటే అసాధ్యమే. లోక్సభలోని 543 సీట్లలో ప్రతిపక్షాలు బలంగా ఒక్కచోట చేరితే 150 మందికి పైగా ఎంపీలు కలిసే అవకాశం ఉంటుంది. ఈ నెంబర్తో ఢిల్లీని ఏలేస్తామంటే కుదరదు. ఫ్రంట్ ఏర్పాటు ఈజీ కావచ్చు, దాన్ని బ్యాలెన్స్ చేస్తూ కంటిన్యూ చేయడం కష్టం. రానున్న రాష్ట్రపతి ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపించగలగాలి, గట్టి పోటీ అయినా ఇవ్వగలగాలి. ఇప్పుడు కలిసిన వాళ్ళు ఎన్నికల వరకు కలిసి సాగుతారా అన్న ప్రశ్నతో మొదలు పెడితే నాయకత్వం ఎవరు వహించాలన్న దాని నుంచి ఎవరికి ఏంటి అన్న విషయాల వరకు ప్రతి దాంట్లో కొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇదంతా పక్కన పెడితే కాంగ్రెస్ లేకుండా ప్రాంతీయ పార్టీలన్నీ కలిసిపోతే కాంగ్రెస్కు నష్టమే. ఆ నష్టం ఎంత అన్నది పక్కన పెడితే బీజేపీకి మాత్రం భారీ లాభమే కలుగుతుంది. ఓట్లు చీలి కమలం పార్టీకి విజయాన్ని బంగారు పళ్ళెంలో పెట్టించినట్లవుతుంది. గంధర్వుల చేతిలో పరాజయం పాలైన దుర్యోధనుడి భంగపాటును చూసి పాండవులు ఇలా అన్నారు: కాగల కార్యం గంధర్వులే తీర్చారని. అది మహాభారతం, ఇది ఎన్నికల భారతం. ఇక్కడ కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చాల్సిన పని లేదు. ఒక్కోసారి కూటములు కూడా ఆ పని చేయగలవు. ఇది మాత్రం క్లియర్ కట్. క్లియర్ కట్లో సెకండ్ టాపిక్ చూద్దాం. మరొక్కసారి వినండి. భీమ్లా నాయకుడు తన టార్గెట్ ఏంటో చెప్పేశారు. రికార్డ్ చేసుకుని మళ్ళీ వినండి. ప్రజల అభ్యున్నతికి కట్టుబడిన జనసేనకు ఒక్క అవకాశం ఇవ్వండి. మీరంతా ఇదే ఉత్సాహంతో ఎన్నికల్లో ఓట్లేయండి. ముందుగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోండి. మీరంతా మద్దతిస్తే వచ్చే ఎన్నికల్లో జనసేనదే గెలుపు. అధికారంలోకి రాగానే 217 జీవోను రద్దు చేస్తాను. ఇలాంటి డైలాగ్స్ పవన్ నోటి నుంచి గతంలో ఎప్పుడైనా విన్నారా? నర్సాపురం సభ సైనికులకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. సేనాని తన లక్ష్యమేంటో చెప్పకనే చెప్పేశారు. రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారని అడిగితే బయటికి ఎన్ని మాటలు చెప్పినా ప్రతి ఒక్క నేత లక్ష్యం ఒక్కటే, అదే అధికారం. ఎన్ని కష్టాలు పడాలో, ఎన్ని వ్యూహాలు రచించాలో, ఎన్ని ప్రణాళికలు సిద్ధం చేయాలో, ఎన్ని ఎత్తులు వేయాలో, ఎన్ని డబ్బులు ఖర్చు చేయాలో అన్నీ చేస్తుంటారు అధికారం కోసం. అయితే పవన్ మాత్రం కాస్త కొత్తగా అనిపించారు. ప్రశ్నించడానికే రాజకీయాలు, అధికారం కాదు అన్నట్లు ఆనాడు జనసేన ఆవిర్భావ సభలో మాట్లాడారు.
నిన్నటి వరకు అదే ఫాలో అయ్యారు. నిజానికి చాలా విషయాల్లో ప్రశ్నించారు కూడా. ఉద్దానం కిడ్నీ సమస్యలు, చేనేతల సమస్యలు, రాజధాని రైతుల సమస్యలు, ఇలా అనేక సందర్భాల్లో ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. అయితే ఎవరి తరపునో ప్రశ్నిస్తున్నారని వైసీపీ విమర్శించినా మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇలాంటి విమర్శలని వీళ్ళంటున్నా ప్రశ్నలు జవాబుల దగ్గరే ఇన్నాళ్ళు మ్యాటర్ ఆగిపోయింది. ఇదంతా ఎలా ఉన్నా ప్రశ్నించేందుకే రాజకీయాలున్న పవన్ వైఖరిలో ఇప్పుడు మార్పు మొదలైంది. నరసాపురం వేదికగా ఆ మార్పు స్పష్టంగా కనిపించింది. రాజకీయ విమర్శలు కాదు, రాష్ట్రంలో రగులుతున్న ఒక్కో అంశాన్ని పవన్ లేవనెత్తారు. అధికారంలోకి వచ్చాక సంగతి చెబుతామన్నట్లుగా మాట్లాడారు. ఎక్కడా సబ్జెక్టు డైవర్ట్ కాలేదు. చాలా సూటిగా, చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నది చెప్పారు. ప్రశ్నించేందుకే పార్టీ అన్న పవన్ కళ్యాణ్లో ఇలాంటి మార్పు ఎందుకు? రాజకీయంగా ఇది పరీక్షా కాలం కాబట్టి ఆ ప్రశ్నాపత్రాన్ని పక్కన పెడుతున్నారా? మార్చి 14న కలుసుకుందామని పవన్ ఎందుకన్నారు? ఆ రోజు ఏం చేయబోతున్నారు? నరసాపురం సభ ప్రసంగం తర్వాత పవన్ కళ్యాణ్ పెట్టుకున్న టార్గెట్ ఏంటో సైనికులకు స్పష్టంగా అర్థమైందా? అధికారంలోకి రావడమే లక్ష్యమా? సీఎం కావడమే టార్గెట్టా? నరసాపురం సభలో అధికార పార్టీ మీద మాటల తూటాలు పేల్చారు పవన్ కళ్యాణ్. ప్రతి అంశాన్ని తీసుకొచ్చారు. అధికారం అంటూ పవన్ చేసిన మాటలు, వైసీపీని విమర్శించిన తీరు ఇప్పుడు జన సైనికుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏమన్నారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఎక్కడికెళ్ళా ఈ సమూహం వెళ్తున్నప్పుడు కష్టాలు చెప్పుకుంటానే ఉన్నారు. మాకు ఈ సమస్యలు ఉన్నాయి, ఇవి తీరలేదు, నీళ్లు లేవు, రోడ్లు లేవని. మరి ఏం చేస్తున్నాం మనందరం? మనం భయపడి కూర్చుంటున్నాం. ఈ వచ్చే ఎన్నికలకి మీరు నాకు అండగా నిలబడండి. మీరు అండగా నిలబడాలి. నేను మీరు నిలబడకపోతే నేనేం చేయలేను. మీకు తెలుసు నన్ను ఎలాంటి ఇబ్బందులు పెడతారు. నేను సిద్ధంగా ఉన్నాను తీసుకోవడానికి. నేను భయాలు లేవు. నేను అయితే ఒకటి చెప్తున్నాను మీకు, నేను చావడానికి సిద్ధం కానీ తల వంచడానికి సిద్ధం కానీ. గౌరవిస్తాను మనుషులకి, మహానుభావులైతే గౌరవిస్తాను. 10 మంది మంచి కోరుకునే వాళ్ళైతే వాళ్ళు గౌరవిస్తాను, పాదాలకు దండం పెడతాను. కానీ మీరు అహంకారంతో ఉంటే మీ దగ్గర నేను తల వంచను. తల ఎగిరిపోతే పోగాక. అధికారమే లక్ష్యంగా పవన్ వ్యూహాలు కనిపించబోతున్నాయా? అడుగులు పడబోతున్నాయా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటలు చూసిన తరువాత ఇవే అనుమానాలు పెరిగిపోయాయి. మత్స్యకార అభ్యున్నతి సభ నరసాపురంలో జరిగింది. ఈ సభలో పవన్ మాటలు ఇప్పటికీ రీసౌండ్ ఇస్తున్నాయి. అదేదో కూల్ డ్రింక్ యాడ్లా చెప్పాలనుకున్నది సూటిగా సుత్తి లేకుండా వాడిగా వేడిగా చెప్పేశారు. మత్స్యకారుల పొట్టకొట్టే జీవో 217 వెనక్కి తీసుకోవాలని ఆ సభలో సేనాని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కానీ జీవోను వెనక్కి తీసుకోకపోతే జనసేన అధికారంలోకి వచ్చిన వారంలోనే జీవోను రద్దు చేస్తామని అన్నారు. చేపల చెరువుల్లో బడాబాబులు ఎవరూ పెట్టుబడులు పెట్టొద్దని కూడా వార్నింగ్ ఇచ్చిన పవన్ తమను జనసేన దెబ్బతీసిందని ఏడిస్తే ఉపయోగం లేదంటూ కామెంట్లు చేశారు. తాము అధికారంలోకి వస్తే మత్స్యకారులకు ఏమేం చేస్తామో అన్నీ వివరించారు. ఇలా మొత్తం మీద పవన్ మాటలు విన్న తర్వాత ఎన్నికలు పెట్టడమే ఆలస్యం, తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేయటమే మిగిలిందన్నట్లుగా కనిపించాయి. 2014 నుంచి జన సైనికులు కోరుకుంటోంది కూడా ఇదే. నరసాపురంలో పవన్ వ్యాఖ్యల తర్వాత ఇప్పుడు జనాల్లో కొత్త చర్చ మొదలైంది. అదేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. అధికారమే లక్ష్యంగా పవన్ అడుగులు వేస్తున్నారా? అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పుడే సమరశంఖం మోగించారా? జనసేనాని కలలు నిజమయ్యే ఛాన్స్ ఉందా? మార్చి 14న పవన్ కళ్యాణ్ ఏం చెప్పబోతున్నారు? నరసాపురం సభ నుంచి వెళుతూ జనసేన ఆవిర్భావ దినోత్సవమైన మార్చి 14న కలుద్దామని పవన్ కళ్యాణ్ చెప్పిన తరువాత జనాల్లో మొదలైన ప్రశ్నలివి. నరసాపురం సభలో పవన్ స్పీచ్ తరువాత హీరోయిజం అంటే ఇది, పవనిజం అంటే ఇది అని అభిమానులు అంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటమే తప్ప వంగి సలాములు చేసేది లేదన్న జనసేనాని మాటలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నది వాళ్ల వాదన. జనసేనకు కనీసం 10 మంది ఎమ్మెల్యేలనైనా ఇచ్చి ఉన్నా ఇలాంటి జీవో ఇచ్చే సాహసం ప్రభుత్వానికి ఉండేది కాదంటూ ప్రజల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేశారు పవన్. రాచరిక వైఖరితో వ్యవహరించే వైసీపీ వారికే ఇలాంటి జీవోలిచ్చే తెగింపు ఉంటే స్వాతంత్ర సమరయోధుల ఆదర్శాలతో పనిచేస్తున్న తమకు పోరాడే శక్తి ఇంకా చాలా ఉందని స్పష్టం చేశారు. జైలుకైనా వెళతాను కానీ తల వంచేదే లేదని చెప్పి జనాలను ఆకట్టుకోవడంతో పాటు జన సైనికుల్లో కొత్త ఉత్సాహం నింపారు. ఇక ఇదంతా ఎలా ఉన్నా జనసేన ఆవిర్భావ దినోత్సవమైన మార్చి 14న మళ్లీ మాట్లాడుకుందామన్న పవన్ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీస్తున్నాయా? బహిరంగ సభ ముగిసే ముందు మార్చి 14వ తేదీన జరగబోయే పార్టీ ఆవిర్భావ సభలో కలుద్దామని అన్నారు. రాష్ట్ర భవిష్యత్ ఎలా ఉండాలి, ఎలా ఉండబోతోంది, 2024 ఎన్నికలకు ఎలా సన్నద్ధం అవ్వాలనే విషయంపై చర్చిద్దామని చెప్పారు. అంటే రాబోయే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఎవరితో పొత్తులుంటాయనే విషయంపై
పవన్ క్లారిటీ ఇస్తారని జనాలు అనుకుంటున్నారు. నరసాపురం సభలో ఆయన మాటలన్నీ అధికారం చుట్టే తిరిగాయంటే అందుకు సంబంధించి పక్కా వ్యూహం సిద్ధమైందని, అదే ప్రకటన మార్చి 14న వినిపించబోతోందని జన సైనికుల్లో చర్చ జరుగుతోంది. నిజానికి ప్రస్తుతం బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. అయితే ఆ రెండు పార్టీల మధ్య దృఢమైన బంధం కనిపించడం లేదు. మరోవైపు టీడీపీ కూడా జనసేనకు బహిరంగంగానే లవ్ లెటర్లు రాస్తోంది. మార్చి 14న ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో తమ లక్ష్యం అధికారమే. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి, రాష్ట్ర ప్రజలకు ఏదో ఒకటి చేయాలని కోరుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. అయితే అది అందుకునే పరిస్థితులు ఉన్నాయా లేదా అని కూడా చూసుకోవాలి. నిజానికి పవన్ కళ్యాణ్కు ఫుల్ క్రేజ్ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే జన సైనికులకు తాను దేవుడు, వాళ్ళు భక్తులు. గత ఎన్నికల్లో ఏదో జరిగింది, ఇప్పుడు బంపర్ మెజారిటీ ఖాయమనే అనుకుందాం. అలా అని అన్ని నియోజకవర్గాల్లో పవర్ స్టార్ల స్టామినా ఉన్న నేతలు కావాలి కదా. నియోజకవర్గాల అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలి, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి. రాష్ట్రం మొత్తం తెలిసిన నాయకుల టీం ఒకటి పార్టీలో ఉండాలి. మరి జనసేనలో అలాంటి వారు ఉన్నారా అంటే ప్రశ్నించే పార్టీకి ఇదో పెద్ద ప్రశ్నగా మారుతుంది. వీటన్నింటినీ ఓవర్కమ్ చేసినప్పుడు అధికారం అన్న లక్ష్యం పవన్కు సూపర్ హిట్ కొట్టిన సినిమా అంతా ఈజీగా మారుతుంది. నరసాపురం సభలో భీమ్లా నాయకుడు ఏదో అలా మాట్లాడేయలేదు. ఆ మాటల్ని నిజం చేసే ఆలోచనలో ఉన్నారు. తన లక్ష్యాన్ని నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. అందుకు గ్రౌండ్ వర్క్ మొదలైంది. అందుకే అధికారం చుట్టూ మాటలు తిరిగాయి. పవర్ స్టార్ అయినా మరొకరైనా ఈ సమయంలో తెలుసుకోవాల్సింది ఒక్కటే, నీకంటూ ఒక లక్ష్యం ఏర్పరచుకో. ఎందుకంటే నీకంటూ ఒక లక్ష్యం లేకపోతే ఎవరో ఒకరు తమ లక్ష్యం కోసం నిన్ను లక్ష్యంగా చేసుకుంటారు, వాడుకుంటారు. అందుకే అలక్ష్యం చేయకుండా ఆ లక్ష్యమేదో త్వరగా ఏర్పరచుకో. ఇది మాత్రం క్లియర్ కట్. క్లియర్ కట్లో థాట్ టాపిక్ చూద్దాం. గుండెపోటు. వయసు ప్రభావం వల్ల, అధిక బరువు వల్ల ఈ జబ్బు బారిన పడే అవకాశం ఉంటుందని డాక్టర్లు ఎప్పుడూ చెప్పే మాట. అలాంటిది ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్, పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం, పేరు ఏదైనా యువత పాలిట ఇది శాపంగా మారుతుంది. ఉరుకుల పరుగుల జీవితాలు, పోటీ ప్రపంచం, పెరుగుతున్న టెన్షన్లు, గాలి కొదిలేస్తున్న ఆహారపు అలవాట్లు అన్నీ కలిసి వేగంగా ముందుకెళుతున్న యువత గుండెకు బ్రేకులు వేస్తున్నాయి, ప్రాణాలు తీస్తున్నాయి. ఒకరి తరువాత ఒకరు, అది గొప్ప హోదాలో ఉన్నవారు గుండెపోటుతో చనిపోవడం విషాదం నింపుతోంది. మొన్న బిగ్ బాస్ విన్నర్ సిద్ధార్థ్ శుక్లా, నిన్న కన్నడ స్టార్ పునీత్ రాజ్కుమార్, ఇవాళ ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి. ఎవరిది పెద్ద వయసు కాదు. ఎన్నో కలలతో ప్రపంచాన్ని ఏలేందుకు, తమను తాము నిరూపించుకునేందుకు ప్రయత్నించేవాళ్లే. గొప్ప భవిష్యత్తున్న వ్యక్తులను దూరం చేసింది ఆగిన గుండె. అసలు ఎందుకీ పరిస్థితి? గుండెపోటు మరణాలు ఈ స్థాయిలో ఎందుకు పెరుగుతున్నాయి? మంచి వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్న గుండెపోటుకు ఎందుకు గురవుతున్నారు? కుర్రాళ్ళు, మీరు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన తరుణమా ఇది. ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్ మరణం తెలుగు రాష్ట్రాలలో విషాదం నింపింది. మొన్నే దుబాయ్ నుంచి వచ్చారు. నిన్న ఓ ఎంగేజ్మెంట్ ఫంక్షన్కు కూడా అటెండ్ అయ్యారు. తెల్లవారితే సీఎంను కలిసి దుబాయ్ టూర్ విశేషాలను చెప్పాల్సి ఉంది. అలాంటిదే ఒక్క క్షణంలో అంతా మారిపోయింది. పొద్దున్నే లేచి వచ్చి సోఫాలో కూర్చున్న మనిషి అలానే స్వర్గానికి చేరిపోయారు. గుండెపోటు క్షణాల్లో ప్రాణాన్ని మింగేసింది. గౌతమ్ రెడ్డిని జ్ఞాపకంగా మార్చేసింది. 6 అడుగులకు ఇంకో 6 అడుగు ఉండి ఆజానుబాహుడనిపించే పర్సనాలిటీ, వ్యాయామాన్ని డైలీ లైఫ్లో భాగం చేసుకున్న వ్యక్తి, ప్రతి విషయంపై అవగాహన ఉన్న మనిషి. ఏం తినాలి, ఎంత తినాలి, ఏది మంచిది అని తెలిసిన గౌతమ్ రెడ్డి గుండెపోటుతో చనిపోయారంటే ఇప్పటికీ చాలామంది నమ్మలేని పరిస్థితి. గౌతమ్ రెడ్డి మాత్రమే కాదు, నిన్నటికి నిన్న కన్నడ సినీ స్టార్ పునీత్ రాజ్కుమార్ను కూడా గుండెపోటు బలి తీసుకుంది. వ్యాయామం చేసిన తరువాత ఒంట్లో నలతగా ఉందని ఆసుపత్రికి వెళ్లిన పునీత్ మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. ఆయన వయసు 45 ఏళ్లు మాత్రమే. పునీత్ మరణం ఆ కుటుంబంలో మిగిల్చిన విషాదం అంతా ఇంత కాదు. అంతకుముందు హిందీ బిగ్ బాస్ 13వ సీజన్ విన్నర్ సిద్ధార్థ్ శుక్లా కూడా గుండెపోటుతోనే చనిపోయారు. అతడి వయసు 40 ఏళ్లు మాత్రమే. ఇలా చిన్న వయసులో చనిపోయిన వారు ఈ ముగ్గురు మాత్రమే కాదు, చాలా మంది యువత గుండెపోటుకు బలవుతున్నారు. వీళ్ళు సెలబ్రిటీలు, అందరికీ తెలిసిన వాళ్ళు కాబట్టి మనం మాట్లాడుకుంటున్నామంతే. ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి మరణం తర్వాత కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. గుండెపోటుకు యువత బలవడానికి కారణం ఏంటి? డైలీ లైఫ్ టెన్షన్స్ ప్రాణాలు తీసే వరకు వెళుతున్నాయా? జీవనశైలిలో మార్పు రావాల్సిన అవసరం ఉందా? శారీరక ఆరోగ్యమే కాదు, మానసిక ఆరోగ్యమూ ముఖ్యమా?
యువతలో గుండెపోటు మరణాలు పెరుగుతున్న వేళ ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్నలివే. కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం, రెప్పపాటుది జీవితం అన్నారు కవి. రెప్పపాటు జీవిత ప్రయాణంలో ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని మజిలీలు, ఎన్ని లక్ష్యాలు, ఎన్ని విజయాలు, ఎన్ని పరాజయాలు, ఎన్ని సవాళ్లు, ఎంత వేదన. గమ్యం లేని ఈ ప్రయాణం సాగిస్తూ మనిషి తనను తాను మర్చిపోతున్నాడు. పరుగులు తీస్తున్న ప్రపంచంలో పరుగులు పెట్టేందుకు ప్రయత్నించి ప్రాణాలు తీసుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం ఆహారపు అలవాట్లు కూడా పూర్తిగా మారిపోయాయి. దీనికి తోడు ఉద్యోగం, వ్యాపారం, సంసారాల్లో పెరుగుతున్న ఒత్తిడి కారణంగా యువత గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతోంది, అకాలంగా చనిపోతోంది. డైలీ ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకునేవారు కూడా గుండెపోటుకు గురవుతున్నారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యం. ఇవి బ్యాలెన్స్ తప్పితే ఇలాంటి ప్రమాదాలే ముంచుకొస్తాయి. అందుకే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వాలని డాక్టర్లు సూచిస్తున్నారు. రోజంతా ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి కామన్. ఎంతో మంది విరామం లేకుండా గంటల కొద్దీ పనిచేస్తుంటారు. వృత్తిపరమైన జీవితంలో తమను తాము ప్రూవ్ చేసుకునేందుకు, మానసిక శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు టైం ఇవ్వడం లేదు. అదే సమస్యలకు దారితీస్తోంది. సరైన సమయానికి తిని సరిగ్గా నిద్రపోతే చాలు, సగం రోగాలు దగ్గరికి కూడా రావు. అయితే చాలా మందిలో అదే ఇప్పుడు మిస్ అవుతోంది. శక్తిని సృష్టించలేం, నాశనం చేయలేం. ఒక రూపం నుంచి మరొక రూపంలోకి అది మారుతుందంతే. శక్తి నిత్యత్వ నియమం ఇది. సరిగ్గా ఆలోచించాలే కానీ జీవితాలకు కూడా పక్కాగా సరిపోయే సూత్రం ఇది. కష్టపడు, ఫలితం ఆశించొద్దు. ఇది భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన మాట. అంతే తప్ప ఫలితం కోసం కష్టపడితే ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉన్నామని అనుకోవడం వేరు, ఆరోగ్యంగా ఉండటం వేరు. ఉన్నామనే అందరూ అనుకుంటారు. అక్కడే అసలు సమస్య వచ్చి పడుతోంది. బాడీలో పెరగాల్సిన రోగం పెరుగుతూ పోతోంది. పరుగులు పెట్టడంలో తప్పు లేదు. ఆ పరుగుకు అర్థం తెలుసుకోవాలి. జాతస్య హి ధ్రువో మృత్యుః, ధ్రువం జన్మ మృత్యస్య చ. పుట్టిన వారికి మరణం తప్పదు. కానీ మనం నెరవేర్చాల్సిన కార్యాలు చాలా ఉన్నాయి. ఆరోగ్యంగా ఉండి అన్నింటినీ నెరవేర్చుదాం. ఇది మాత్రం క్లియర్ కట్.